హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సాఫ్ట్గా, స్పాంజీగా, టేస్టీగా ఉండే బనానా మఫిన్స్ అనేవి తయారు చేసుకుందామండి. మైదా లేకుండా ఓట్స్, అరటిపండుతో పాటు కొంచెం గోధుమ పిండి, ఎగ్ వేసి చేస్తున్నాయి మఫిన్స్. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతాయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ విధానం అనేది మొదలు పెట్టేద్దాం. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నానండి. ఎక్కువ గిన్నెలు చేయకుండా ఈ మిక్సీ జార్లో మనం బ్యాటర్ అనేది మిక్స్ చేసుకుంటామండి. ముందుగా ఒక కప్పు వరకు అయితే ఓట్స్ని వేసుకొని అయితే మెత్తగా పౌడర్ పట్టించుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఓట్స్ పౌడర్లోనైతే 2 బాగా పండిన అరటిపళ్ళు అండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇవి పెద్ద సైజు అరటిపళ్ళు అండి, 2 అయితే వేసుకుంటున్నాను నేను. అలాగే ఇక్కడ నేను 2 గుడ్లు వరకు అయితే వేసుకుంటున్నానండి. బ్రేక్ చేసేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న గుడ్లు మాత్రమే అయితే వేసుకోవాలండి. అలాగే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి. అలాగే పావు కప్పు వరకు పాలండి. పాలు వేసుకొని షుగర్ కోసం అండి ఒక పావు కప్పు వరకు బ్రౌన్ షుగర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో వైట్ షుగర్ని అయినా బెల్లం పౌడర్ని అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలండి. అలాగే స్వీట్నెస్ బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికెడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అయితే వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. గుడ్లు వేసుకున్నాం కదండి, నీచు వాసన రాకుండా ఉంటాయి మఫిన్స్ అనేవి. 1 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నామండి. పోతే ఓట్స్తోనే చేస్తే మఫిన్స్ అన్ని గట్టిగా వస్తాయండి, అందుకే కొంచెం స్మూత్గా రావడానికి గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా మిక్సీ అయితే పట్టించుకోవాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు వాల్నట్స్ ముక్కలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు చాకో చిప్స్ వరకు కూడా వేసుకొని ఈ 2 కూడా బ్యాటర్లో కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అయితే ఇప్పుడు పక్కన ఉంచుకోండి. ఇక్కడ నేను సిలికాన్ మౌల్డ్స్లోనైతే మఫిన్స్ అని చేస్తున్నానండి. ఆల్రెడీ సిలికాన్ మౌల్డ్లో నేను కప్ కేక్ లైనర్ అనేది పెట్టేశాను. ఇప్పుడు బ్యాటర్ అనేది 3/4 వరకు అయితే ఫిల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం బేక్ అయ్యేటప్పుడు అనేది ఈ మఫిన్స్ అనేవి పైకి పొంగుతుంది కదా, అందుకే అన్నిట్లో కూడా 3/4 వంతు వరకు అయితే ఫిల్ చేసుకోండి మఫిన్ బ్యాటర్ అనేది. ఈ విధంగా అన్నిట్లోని ఫిల్ చేసుకున్నాక ఒకసారి ప్లేట్ అనేది కిందకి తట్టండి. గాలి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. అలాగే పైన అండి గార్నిష్ కోసం కొంచెం వాల్నట్స్ ముక్కలు, కొంచెం చాక్లెట్ చిప్స్ని అయితే వేసుకుంటున్నానండి. ముందుగానే స్టవ్ మీద ఒక కడాయిలో ఇలా స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో అయితే ఈ ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అండి 20 to 25 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు మఫిన్స్ అండ్ రెడీ అయిపోతాయండి. అలాగే ఓటీజీ చేసుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు 180 డిగ్రీలో పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే బేక్ చేసుకుంటే మన మఫిన్స్ అండ్ రెడీ అయిపోతాయండి. ఇదిగోండి నాకైతే 30 మినిట్స్ పట్టిందండి. టూత్ పిక్ గుచ్చి చూపిస్తాను. పుల్ల అనేది క్లియర్గా వచ్చిందంటే మనకు మఫిన్స్ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు కడాయి నుంచి అయితే ఈ ప్లేట్ని అయితే రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకొని సిలికాన్ మౌల్డ్ అనేది నేను రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి మఫిన్స్ అనేవి. ఇలా రిమూవ్ చేసుకుని క్లాత్ అయితే కప్పుకొని అయితే ఉంచండి. క్లాత్ కప్పి చల్లారనివ్వాలి, లేకపోతే గాలికి వదిలేస్తే పై లేయర్ అనేది డ్రైగా అయిపోతుందండి. చూడండి ఎంత అందంగా గోల్డెన్ కలర్లో వచ్చాయో. బయట కొద్దిగా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉన్నాయండి. అరటిపండు ఫ్లేవర్తో చాక్లెట్ చిప్స్ వాల్నట్స్తో కలిసిన ప్రతి బైట్ చాలా రుచిగా ఉంటుంది. మీకు అనేది ఒక మఫిన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి.
ఓన్లీ ఓట్స్తో కూడా ఈ మఫిన్స్ అన్ని చేసుకోవచ్చండి. అలా కాకపోతే ఓట్స్తో ఓన్లీ చేస్తే కొంచెం హార్డ్గా వస్తాయి. అలా అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా వస్తాయండి. అంతేనండి, ఈ బనానా ఓట్స్ మఫిన్స్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.